అనంతపురం జిల్లాలోని తాడపత్రి దగ్గర ఉన్న రాయల చెరువు ప్రాంతంలో చాలా సంవత్సరాల క్రితం ఒక పెద్ద కరువు వచ్చింది. వర్షాలు పడక చెరువులు ఎండిపోవడంతో గ్రామస్తులు చాలా ఇబ్బందులు పడ్డారు. పంటలు పండలేదు, నీరు దొరకలేదు, జీవితం చాలా కష్టంగా మారింది. ఆ సమయంలో గ్రామంలో ఉన్న ఒక భక్తుడు ఒక రాత్రి కలలో శ్రీమన్నారాయణ స్వామి దర్శనం ఇచ్చాడని చెబుతారు. స్వామి అతని ఇలా అన్నాడంట: నేను మీ గ్రామం దగ్గర ఉన్న నీటి ప్రదేశంలో ఉన్నాను. నన్ను వెతికి బయటకు తీసి పూజలు చేయండి, మీ కష్టాలు తొలగుతాయి. మరుసటి రోజు ఆ భక్తుడు గ్రామస్తులకు ఈ విషయం చెప్పాడు. అందరూ కలిసి చెరువు దగ్గరికి, అలాగే పెన్నా నది పక్కన వెతకడం ప్రారంభించారు. కొంతసేపు తర్వాత వారు ఆశ్చర్యకరమైన 3 రాతి నారాయణస్వామి విగ్రహాలు కనిపించాయి. అవి ఎవరు చెక్కినట్లు కనిపించలేదు. అందుకే అవి స్వయంగా ప్రత్యక్షమైనవి అందరూ నమ్మారు. గ్రామస్తులు ఆ విగ్రహాలను గ్రామంలోకి తీసుకెళ్లాలని ప్రయత్నించారు, కానీ అవి కదలలేదు. ఎంత ప్రయత్నించినా ఆ విగ్రహాలు అదే చోట ఉండిపోయాయి. అప్పుడు అందరూ ఇది స్వామి సంకల్పం అని భావించారు. వెంటనే అక్కడే ఉన్న ఒక పవిత్రమైన రావి చెట్టు కింద ఆ విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారు. అద్భుతంగా కొద్ది రోజుల్లోనే వాతావరణం మారింది. వర్షాలు కురవడం ప్రారంభమయ్యింది. రాయల చెరువు మళ్ళీ నిండిపోయింది. పంటలు బాగా పండాయి. గ్రామంలో సంతోషం, శాంతి తిరిగి వచ్చాయి. అప్పటి నుంచి గ్రామస్తులు ఆ స్వామిని సత్యనారాయణ స్వామి అని పిలవడం ప్రారంభించారు. అశ్వత్థ అంటే అవతారం, అంటే స్వయంగా ప్రత్యక్షమైన దేవుడు. ఇప్పటికీ ఈ ప్రాంతంలో చెందిన ప్రజలు ఏ కష్టం వచ్చినా ఈ స్వామిని ప్రార్థిస్తారు. వర్షాలు పడాలన్నా, పంటలు బాగా పండాలన్నా, కుటుంబం సుఖంగా ఉండాలన్నా కోరుకుంటారు. వారి నమ్మకం ఏమిటంటే ఆ అశ్వత్థనారాయణ స్వామి త్వరగా వారి కోరికలను తీరుస్తాడు. అందుకే రాయల చెరువు దగ్గర ఉన్న ఈ చిన్న స్థలం ఒక గొప్ప భక్తి క్షేత్రంగా మారింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, you can subscribe my channel.